UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇంతకంటే అధ్వానం ఏముంటది? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలై పుట్టినందుకు ఈ ప్రభుత్వాల కోట్లేసినందుకు వీళ్ళని ఎన్నుకున్నందుకు ఇక వీళ్ళకి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే అన్యాయం ఏముంటది? మీరే చెప్పుండ్రి. ఇక చూడురా అధ్వానం ఏంది, ఆ దారుణం ఏంది, ఆ అన్యాయం ఏందో ఒకసారి చూపెడతా, మీరు చూడుర్రి. మంచి రైస్ అనేది లేదు. నేను మొన్నటి వరకు అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ మా వల్ల కాదు. అందరికి ఇప్పుడు ఆ రైస్ తిని మాకైతే కడుపులో నొప్పి లేస్తుంది. అయినా కానీ మేము వాళ్ళు చెప్పుకుంటలేము. అప్పుడు తిని ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎట్లా అవుతుంది. అంటే రైస్ బాగుండట్లేదా, లేకపోతే వండే విధానం బాగలేదు? రైస్ బాగుండదు. రైస్ వచ్చిన బియ్యమే ఇట్లా ఉన్నాయి. ఎన్ని రోజులకి వెళ్ళి పెడుతున్నారు ఈ రైస్? 4 days నుంచి. 4 days కి వెళ్ళా. మీరు మీ ఎస్ఓ మేడం గారికి కంప్లైంట్ చేసినారా? ఏమన్నారు? తను వచ్చి మాకేదో సన్నాయి చెప్పి పోయింది. రైస్ 4 days ఇక చెప్పాలి ఎస్ఓ మేడానికి కాళ్ళకి ఇలా కంప్లైంట్ చేస్తే సంజయ్ చెప్పాలి పిల్లలకు ఏమని చెప్పాలి? ఏం కాదు బిడ్డలారా, ఈ కాంగ్రెస్ పాలనలు ఇవన్నీ కావనే పాడు పడితేంది, పురుగులు పడితేంది, అన్నం పుచ్చిపోతేంది, పాసిపోతేంది, తినాలే. మహా అయితే ఏమవుతుంది బిడ్డలారా, ఓ విద్యార్థులారా, ఓ విద్యార్థినిలారా, మహా అయితే ఏమవుతుంది? మీ కడుపులు ఖరాబ్ అవుతాయి, మీ పానం ఖరాబ్ అవుతుంది, మీరు హాస్పిటల్లో పడతారు. మహా అయితే ఏమవుతుంది? మీ పానం పోతుంది. సంజయ్ చెప్తా ఉంది కదా, సో మేడం వినాలి, మనం పాటించాలి. పోతే పోని తొక్కల పానాలు కదా మనవి, పిల్లల పానాలు, విద్యార్థినుల పానాలు, ఆడపిల్లల పానాలు లెక్కే ఉంటుంది. ఓ ఎమ్మెల్యే పానం పోతే ఏమైనా హడావిడి, హల్చలు, బాధ, వార్త ఉంటుంది. ఓ ముఖ్యమంత్రిది పోతే వార్త ఉంటుంది. ఈ పిల్లలే కదా పూటకోలు చేస్తారు, హాస్టళ్ళల్లో తిండి బాగాలేక చచ్చిపోనితి. అవు గసవంటి పరిస్థితి నెలకొన్నది. ఇంతకంటే అధ్వానం ఏముంటుంది చెప్పుండ్రి? తీసుకునే ఆహారం బాగాలేదయ్యా, నేను తినలేకపోతాను, కడుపులో నొప్పి వేసి హాస్పిటల్ పాలవుతారు అని కంప్లైంట్ చేస్తే సంజయ్ చెప్పిపోతారు. సప్లై చేస్తూ పట్టి ఈడ్చి కొట్టాలి, కానీ సిగ్గులేదురా ఓ బాడుకావు, డబ్బులు వస్తలేవా, శాంక్షన్ అయితేలేవా, ఏం తిండి పెడతా ఉన్నారు మీరు పిల్లలకు అని చెప్పాలనా? అది చెప్పేది మనిషి అధికారులుగో గింత అన్యాయంగా గింత నిరంకుశంగా పనిచేస్తే ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు? ఇంకెందుకు వీళ్ళ ఇంట్లో పిల్లలకైతే వీళ్ళ బిడ్డలకైతే గట్లే పెడతారా? వీళ్ళకు కూతురు ఉంటే తిను బిడ్డ ఏమవుతుంది, నిన్నటన్నమేగా పాసిపోతేంది, ముఖముఖ వాసన వచ్చేంది, కంపు వాసన కొడుతుంది, బూజు పడితేంది, పైన తీసి మళ్ళీ ఉడకబెట్టుకొని తినంటారు. మీ పిల్లలకు పెట్టు అసలు తిండి తీసుకుపోయి. ఈ అధికారులకు లేదు సిగ్గు శరం, ఎమ్మెల్యేలకు లేదు, మంత్రులకు లేదు, ముఖ్యమంత్రికి కూడా లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడు? నేను అధికారులకు చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నా, అంత అన్యాయం జరిగినా, ఇంత కల్తీ జరిగినా ఎవరిని వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఎవరిని ఆపినావు? అసలు నువ్వు ఎవరిని ఆపినావు? ఎవరిని అడ్డుకున్నావు? ఎవరికి కంచెలు వేసినావు? అక్కడెక్కడో దొరగడీల పాలన కంచెలు తీసినా అంటివి. ఈడనేమో గింత అన్యాయంగా పిల్లలకు గిసోంటి తిండి పెడతా ఉంటే ఓ సప్పుడు లేదు, ఓ ఊసు లేదు నీ గురించి. ఇక ఎసోంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నా మీరే చూడండి. మళ్ళా ఈ పిల్లల తిండి గిట్లా ముఖ్యమంత్రి తిండి గురించి మీకు ఎరికేనా? అది ఎట్లుంటుంది తెలుసా? ముఖ్యమంత్రికి ఒక లెవెల్ ఉంటుంది. డైలీ ఆయనకు ఒక గవర్నమెంట్ ఫుడ్, ఆయనకు ఒక స్పెసిఫిక్ ఫుడ్ పెడతారు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి గిదే తింటాడు, బుధవారం నాడు గిదే తింటాడు, గురువారం నాడు గిదే, శుక్రవారం నాడు గిదే. ఇట్లా ఆయనకు రోజుకో లెక్కన పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి మంచి స్పెషల్ డైట్ ఉంటుంది. దానికి మళ్ళా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు ఎవరైతే అధికారులు ఉంటారో ఫుడ్కి సంబంధించి వాళ్ళు దాన్ని పరీక్షలు జరిపి ఆహారంలో కల్తీ జరిగిందా, కల్తీ అంటే అసొంటి మనకు జరిగేంత అధ్వానమైన కల్తీ కూడా కాదు, కొంచెం క్వాలిటీ కూడా లోపించొద్దు. నూనె ఎక్కువ కావద్దు, ఉప్పు ఎక్కువ కావద్దు, పప్పు కూడా ఎక్కువ కావద్దు. గంత జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యమంత్రికి పెట్టే తిండి గురించి. ఇట్లా 100 మంది పిల్లలు తినే తిండి విషయంలో 4 రోజులు అవుతున్నా గసంటి బియ్యం కడుపులో వస్తుంది మేడం అని కంప్లైంట్ చేస్తే తిని బిడ్డ పోతే తిని పానం అని. సిగ్గు శరం ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే. అది రాజకీయ నాయకులైనా, గవర్నమెంట్ అధికారులైనా, ఎవరైనా సరే. మీ ఇంట్లో పిల్లలకైతే పెడతారా అసలు తిండి? మీ బిడ్డలకైతే పెడతారా? పానాలు పోతా ఉన్నాయి. ఏమంటా ఉన్నది సీతక్క? అమ్మ మీ మీద ఒక రెస్పెక్ట్ ఉన్నది, మీరు ఒక ఆడబిడ్డ అనే గౌరవం ఉన్నది. మీరు నాడు విప్లవం నుంచి మొదలుకొని ఆ విప్లవాన్ని వదిలేసి వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాస్వామ్యంలో మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. గింత కల్తీ జరిగి ఇంతమంది ప్రాణాలు పోతుంటే దీని వెనక ఆర్ఎస్ ప్రవీణ్ కుట్రుంది, బీఆర్ఎస్లో కుట్రుంది, అధికారుల కుట్రుంది, గవర్నమెంట్ ఆఫీసర్ల కుట్రుంది. ఎవరి కుట్రుంటే మాకేంది? కేసు పెట్టి జైలు అయ్యి ఫస్ట్ నువ్వు ఫుడ్ మార్పి కదా, క్వాలిటీ పెంచు కదా, నాణ్యత పెంచు కదా. అది వదిలేసి ఆడస్తా ఉంది, ఈడస్తా ఉంది, బోడేస్తాం ఎవడేస్తాం వాడు ఉంటుంది. తొక్కి తోలు తీసి సెక్షన్లు ఏవో పెట్టి వాడిని జైల్లో బండబెట్టు. ఈ తిండి మీద నాణ్యత అయితే పెంచాలి కదా.
ఇక మనం కంప్లైంట్లు చేసుకుంటూనే పోతాం, లేకపోతే ఆ యొక్క సమస్యలను, ఆ యొక్క ప్రాబ్లమ్స్ని పరిష్కరిస్తామా? మరి ఎటువంటి పరిస్థితి నెలకొన్నది రాష్ట్రంలో, మనం దానికి తిరిగి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం? మరి మనకు ఓట్లు ఎందుకు వేసారు జనాలని ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలు కూడా చచ్చిపోయారు జనాలు. అప్పుడేం చేశారు? అప్పుడైతే వాళ్ళు చంపుతుర్రు, వాళ్ళు పెట్టే తిండికి గిట్ల అవుతుందనే కదా మిమ్మల్ని ఎందుకుంది. ఇక వాళ్ళు చంపి, మీరు చంపి, రేపు వచ్చేటోడు చంపి, మీరు అందరు చంపుకుంటూ పోతుంటే ఇక నాణ్యత లేని తిండి తిని ఈ పిల్లలు చావాలా? ఇక ఏడాదికి పాలన గవర్నమెంట్ అధికారులు మారుతున్నా కొద్దీ చచ్చుకుంటూ పోవాలా మేము? ఎవడు చంపుతాడా, ఎట్లా చంపుతాడా అని ఎదురు చూడాలా? లేకపోతే ఎవడన్నా బతుకులు మారుస్తాడా, ఎవడన్నా బాగు చేస్తాడా అని ఎదురు చూడాలా? ఇక తోటోడు చంపిండు, నేను చంపుతా అంటే ఇక మేము చచ్చిపోనికి రెడీగా ఉండాలి. బిడ్డలు ఇంత అధ్వానంగా ఎందుకు తయారయ్యారు? దయచేసి ఆలోచన చేయండి మీకు మీరైనా. ఇటువంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. తినే తిండి కూడా ఇక బాగలేదు, కడుపులు ఖరాబై, పానం ఖరాబై చచ్చిపోతురంటే ఇక నువ్వు 100 కోట్ల పెట్టుబడి తెచ్చి నీ బొంద మీద పోసుకున్నా కూడా ఉపయోగం ఉండదు దాని మీద. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.